మంచు కొండల్లో మాయమైన నీడ. చీకటి రాత్రి. అన్వేష్ ఒక్కడే ఆ పాడుబడిన రైల్వే స్టేషన్లో నిలబడ్డాడు. చుట్టూ చిక్కటి పొగమంచు, ఎముకలు కొరికే చలి. తన చెల్లి ఛాయ చివరిసారిగా ఇక్కడే కనిపించిందని అతనికి తెలుసు. గాలిలో ఒక వింత నిశ్శబ్దం అలుముకుంది. అన్వేష్ అడుగులు ముందుకు వేస్తుండగా నేలపై ఒక మెరిసే వస్తువు కనిపించింది. వంగి చూస్తే అది ఛాయమెడలోని వెండి లాకెట్. దానిపై చిన్న రక్తపు మరక ఉండటం చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. అకస్మాత్తుగా వెనుకనుంచి ఒక గొంతు వినిపించింది. ఇక్కడ ఎవరూ లేరు బాబూ, నువ్వు వెళ్ళిపో అన్నాడు వికాస్. అతను ఆ స్టేషన్ మాస్టర్ అని తన యూనిఫాం చెప్తోంది. అతని కళ్ళు చాలా లోతుగా, భయంకరంగా ఉన్నాయి. వికాస్ తన చేతిలోని లాంతరును అన్వేష్ ముఖానికి దగ్గరగా తెచ్చాడు. ఈ స్టేషన్కు రైళ్లు రావు, మనుషులూ రారు. నువ్వు వెతుకుతున్నది ఇక్కడ దొరకదు అని హెచ్చరించాడు. అతని మాటల్లో ఏదో దాగి ఉన్న రహస్యం అన్వేష్కి అర్థమైంది. వికాస్ వెళ్ళిపోయాక అన్వేష్కి దూరంగా మంచులో ఒక ఆకారం కదిలినట్లు అనిపించింది. ఛాయ, నువ్వేనా అని అరిచాడు. అతను ఆ ఆకారం వైపు పరుగెత్తడం మొదలుపెట్టాడు. కాని అది మంచులో మాయమైపోతోంది. అకస్మాత్తుగా ఒక కిటికీలో ఛాయ కనిపించింది. ఆమె ముఖంలో విపరీతమైన భయముంది. ఆమె నోరు తెరిచి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. కాని శబ్దం రావడం లేదు. అంతలోనే ఎవరో ఆమెను వెనక్కి లాగేసినట్లు అనిపించింది. అన్వేష్ ఆ పాత స్టేషన్ భవనం వెనక ఉన్న ఒక గదిలోకి దూసుకెళ్లాడు. అక్కడ గోడల నిండా వందల సంఖ్యలో మనుషుల ఫోటోలు ఉన్నాయి. అవన్నీ ఈ స్టేషన్లో మాయమైన వారివని అతనికి అర్థమైంది. అందులో ఛాయ ఫోటో కూడా ఉంది. అప్పుడే తలుపు దగ్గర వికాస్ ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో ఇప్పుడు ఒక పెద్ద తుప్పుబట్టిన ఇనుపతాళం చెవి ఉంది. ఎవరైతే ఈ రహస్యం తెలుసుకుంటారో వారు ఇక్కడి నుండి వెళ్లలేరు అని అతను గది తలుపును బయటనుండి లాక్ చేయబోయాడు. అన్వేష్ తన సర్వశక్తులు ఒడ్డి తలుపును నెట్టి బయటకు వచ్చాడు. వికాస్తో పోరాడుతూ అతను ప్లాట్ఫారం మీదకు చేరాడు. కాని విచిత్రంగా అప్పుడే ఒక భారీ రైలింజిన్ శబ్దం వినబడింది. కాని అక్కడ రైలు పట్టాలే లేవు. సూర్యోదయం అయింది. అన్వేష్ కళ్ళు తెరిచి చూస్తే అతను ఒక పాడుబడిన శిథిలాల మధ్య పడి ఉన్నాడు. అక్కడ స్టేషన్ లేదు, వికాస్ లేడు. కాని అతని చేతిలో ఛాయ లాకెట్ గట్టిగా ఉంది. దూరం నుండి అతనికి ఛాయ గొంతు పిలుస్తున్నట్లుగా వినిపించింది. అన్వేష్ ఆ గొంతును వెంబడిస్తూ అడవిలోకి వెళ్ళాడు. మంచుకొండల మధ్య ఒక పాత సొరంగం ద్వారం కనిపించింది. అది భూమిలోకి వెళ్తున్నట్లుంది. అక్కడి నుండి చల్లని గాలి బయటకు వస్తోంది. సొరంగం లోపల మెట్లు దిగుతుండగా అన్వేష్కి గోడలపై వింత చిహ్నాలు కనిపించాయి. ఆ గుర్తులు రైల్వే సిగ్నల్స్లాగా ఉన్నాయి కాని చాలా పురాతనమైనవి. మెట్ల చివర ఒక భారీ ఇనుప తలుపు ఉంది. అన్వేష్ ఆ ఇనుప తలుపును నెట్టి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక రహస్య గదిలో ఒక వృద్ధురాలు దీపం వెలుగులో కూర్చుని ఉంది. ఆమె పేరు సరిత. ఆమె కొన్ని దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్నట్లు ఆమె వేషధారణ చెప్తోంది. సరిత ఒక పాత, చిరిగిపోయిన రిజిస్టర్ తీసి అన్వేష్కి చూపించింది. ఈ కొండల్లో సమయం ఆగిపోయింది బాబూ. ఇక్కడ మాయమైన వారు మరణించలేదు, వారు కాలచక్రంలో చిక్కుకున్నారు అని ఆమె వివరించింది. సరిత గది మూలలో ఉన్న ఒక వెలుగుతున్న అద్దాన్ని చూపించింది. ఇందులో చూడు, నీకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది అంది. అన్వేష్ భయపడుతూనే ఆ అద్దం దగ్గరకు వెళ్లి లోపలికి చూశాడు. అద్దంలో వికాస్ కనిపించాడు. కాని అతను ఇప్పుడున్న దానికంటే చాలా యువకుడిగా ఉన్నాడు. అతను ఒక పెద్ద రైలు ప్రమాదాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ పట్టాల వెంట పరుగెత్తుతున్నాడు. వికాస్ ఒక విలన్ కాదు, ఈ చోటికి బందీ అని అన్వేష్కి అర్థమైంది. సరిత ఒక పాత జేబు గడియారాన్ని అన్వేష్కి ఇచ్చింది. అర్ధరాత్రి అయ్యేసరికి మాయా రైలు వస్తుంది. అది వచ్చినప్పుడు ఈ గడియారం ఆగిపోతుంది. అప్పుడే నువ్వు ఛాయను కాపాడుకోగలవు అని హెచ్చరించింది. అన్వేష్ మళ్లీ పైకి వచ్చి స్టేషన్ శిథిలాల దగ్గర వేచి ఉన్నాడు. సరిగ్గా అర్ధరాత్రికి గాలిలో విపరీతమైన చలి పెరిగింది. పట్టాలు లేకపోయినా గాలిని చీల్చుకుంటూ ఒక భారీ నీడవంటి రైలు స్టేషన్ వైపు దూసుకొచ్చింది. రైలు ఆగిన వెంటనే అన్వేష్ ధైర్యం చేసి ఆ రైలు పెట్టెలోకి అడుగుపెట్టాడు. లోపల ఉన్న ప్రయాణీకులందరూ ముఖాలు లేని నీడల్లా ఉన్నారు. వారి మధ్యలో ఒక మూలదిగులుగా కూర్చుని ఉన్న ఛాయను అతను గుర్తించాడు. ఛాయ అన్వేష్ను చూసి నిర్ఘాంతపోయింది. అన్నయ్యా, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడి నుండి ఎవరూ తిరిగి వెళ్లలేరు.
అని అరిచింది. కాని అన్వేష్ ఆమె చేయిని గట్టిగా పట్టుకుని ఆమెను బయటకు లాగడానికి ప్రయత్నించాడు.